హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. సో పండుగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? సో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇంకా ఇది వచ్చేసి యుగాది రోజు అని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను 4కి లేచాను. సో ఇంకా ఆ టైంలో లేస్తే కానీ నాకు పూజ అదంతా కంప్లీట్ అయ్యేసరికి 10 అయ్యిందనమాట. సో మళ్ళీ ఎక్కువ చేసింది ఏమీ కూడా లేవు, అంటే పిండి వంటలు అలాంటివి ఎక్కువ చేసుకుంటారు కదా, సో మనకి పండగలు అంటేనే అవి. సో ఇంకా నేనైతే అలాంటివి ఏమీ చేయలేదు. ఇంకా అవన్నీ చేయకుండానే పూజ అయ్యేసరికి 10 అయిందనమాట. ఇంకా అవి కూడా చేస్తే 12 1 కూడా అయిపోయేది. ఇంకా అందుకనే నేనైతే అవన్నీ ఏమి కూడా పెట్టుకోలేదు. సో యాక్చువల్గా ఎందుకంటే నేను మా అమ్మని రమ్మని కాల్ చేశాను అనమాట. సో ఇంకా తను వస్తే నాకు అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇంకా ఎందుకంటే ఒక 70-80% తనే చేసేస్తుంది అనమాట పని అంతా కూడా. ఇంకా నేను చిన్న చిన్నగా ఏమైనా చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇంకా మా అమ్మకి కాల్ చేస్తే కొంచెం పని ఉంది, ఇంకా ఆ రోజైతే రావడం కుదరదన్నమాట. ఇంకా అందుకని నేను ఒక్కదాన్ని చేసుకోవాలని ఇంకా అవన్నీ కూడా ఏమీ పెట్టుకోలేదన్నమాట. సో నార్మల్గా కొంచెం పాలు పొంగించాను ఇంట్లో అంతే. సో కొత్త సంవత్సరం కదా. ఇంకా ఏంటంటే ఎందువల్ల ఇదంతా అంటే, సో మనకి ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, అంటే ఉగాది ముందు రోజు మనకి అమావాస్య అనేది వచ్చింది. ఇంకా ఆ రోజు అమావాస్య రావడం వల్ల నేను ఇంటి పనులు అవన్నీ కూడా ఏమీ చేయలేదు, అంటే ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇంకా ముందు రోజు అమావాస్య కదా, ఆ రోజు ఎందుకులే అని చెప్పేసి చేయలేదన్నమాట. అంటే ఇల్లు కడగడం అవన్నీ కూడా నేను ఒక 2 డేస్ ముందే చేసేసాను. సో ఇంకా ఇల్లు దులుపుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఒక 4-5 డేస్ ముందే చేసేసుకొని ఇల్లు కడగడం కూడా ఒక 3 డేస్ ముందు అలా చేసేసాను అనమాట. ఇంకా కాకపోతే మళ్ళీ అమావాస్య కాబట్టి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అవన్నీ ఉంటాయి, మనం మాప్ పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో మళ్ళీ ఇంకా అవన్నీ కూడా నేను పండుగ రోజే చేసుకున్నాను అనమాట. సో అందువల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా బెడ్షీట్ మార్చడం, సో ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడం, సో మాప్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆ రోజే చేశానని చెప్తున్నా కదా. ఇంకా అందుకని చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను అవన్నీ చేసేసరికి మార్నింగ్ 6:30 అలా అయిపోయిందనమాట, 4కి లేచినా సరే. సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి, సో ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడే నాకు ఒక 2 అవర్స్ అయితే పట్టేసింది. సో ఎందుకంటే మేము ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత సో దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాము, అంటే అందరూ అలానే చేస్తారు. సో నేను కూడా అలానే చేసుకుంటానమాట. ఇంకా కొత్త సంవత్సరం కదా, అలానే ఉంచితే బాగోదని చెప్పేసి ఇంకా దేవుడి పటాలు ఇవన్నీ కూడా ఆ రోజే తుడుచుకున్నాను. సో అందువల్ల చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసిందనమాట. సో ఇంకా ముందేంటంటే దేవుడి పటాలు అన్నీ కూడా నేను మామూలుగా చెప్పాను కదా, ఒక 2 డేస్ ముందు ఇల్లంతా క్లీనింగ్ చేసేసినప్పుడు సో అవి కూడా నీట్గా ఫోటోలు అవన్నీ కూడా తుడిచేసాను. సో తుడిచేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందుకని ముందు వచ్చేసి నేను ఇంకా తులసమ్మ దగ్గర ఇవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. సో కడిగేసి సో ఇంకా అక్కడ చక్కగా పసుపు అవన్నీ రాసి కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేస్తాను అనమాట తులసమ్మకి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇవన్నీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ వేస్తున్నాను. యాక్చువల్గా అమావాస్య రాకుండా ఉంటే అవన్నీ ముందు రోజు చేసేసేదాన్ని అనమాట. సో ఈ దేవుడి పటాలు క్లీనింగ్ కానివ్వండి, అలాగే దేవుడి పటాలకి బొట్లు అవన్నీ కూడా పెడతాం కదా మనం, కుంకుమ అవన్నీ. సో అవన్నీ కూడా ఏంటంటే ముందు రోజు చేసేసుకునేదాన్ని. ఇంకా పండుగ రోజు అంత ఎక్కువ పని ఉండేది కాదు కాబట్టి సో ఇంకా పిండి వంటలు అలాంటివన్నీ కూడా చేసుకునేదాన్ని అనమాట. ఇంకా ఈసారి ఏమైందంటే ఇంకా ఇవన్నీ ఒకే రోజు కాబట్టి సో ఇంకా చేయడం కుదరలేదు. ఇంకా ఏమైందంటే ముందు రోజు నైటే నేను బయట అదంతా కూడా క్లీన్ చేసేసి గుమ్మాలకి పసుపు రాయడం కానివ్వండి, సో అలానే తులసమ్మ దగ్గర కానివ్వండి, ఇంకా ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసేదాన్ని అనమాట. ఇంకా ఈసారి అయితే అలా కుదరలేదు కదా. ఇంకా నార్మల్గా అయితే అమావాస్య మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళిపోయినా సరే నేను ఇంకా సాయంత్రం అయినా ఇవన్నీ క్లీన్ చేసేసేదాన్ని. ఇంకా ఆ రోజు ఏంటంటే నైట్ వరకు కూడా ఉంది, ఇంకా ఆ నైట్ టైం ఇవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈసారి అయితే మా వారు హెల్ప్ చేయకపోతే అసలు ఇంకా లేట్ అయిపోయేది. అంటే ఎప్పుడు కూడా అమ్మ చేస్తూ ఉండేదన్నమాట నాకు హెల్ప్. సో చాలా వరకు నేను ఈ దేవుడి దగ్గర, అంటే దేవుడికి సంబంధించినవన్నీ నేను చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా పై పని అంటే పిండి వంటలు అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ అమ్మ చేసేది కాబట్టి
సో చాలా త్వరగా అయిపోయాయి. ఈసారి మాత్రం ఇంకా అలా కుదరలేదనమాట. ఇంకా నేనేంటంటే కొంచెం పాలు పొంగించేసి కొంచెం పులిహోర అదంతా చేద్దామని రైస్ అయితే వండేసి పక్కన పెట్టేశాను. సో ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక పక్క పాలు పొంగిచ్చేసుకొని ఒక పక్క పులిహోరకి ఇవన్నీ కలపచ్చులే అని, ఇంకా మా వారైతే రైస్ రెడీగానే ఉంది కదా, నేనైతే పులిహోర కలుపుతానులే, నువ్వు పాలు పొంగించుకో అని చెప్పారనమాట. ఇంకా ఇక్కడ నా పని అయ్యేలోపు ఇంకా మా వారైతే పులిహోర రెడీ చేసేసారు. సో ఈసారి అయితే మా వారు చేశారనమాట ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చాలా బాగా చేశారు. సో తనకి నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం, నాకేమో చింతపండు పులిహోర ఇష్టం అనమాట. సో కాకపోతే ఇంకా ఈసారి అయితే నిమ్మకాయ పులిహోర చేసామన్నమాట. అంటే ఇంకా చింతపండు చెప్పాను కదండి, ఇవన్నీ చేయడానికైతే నాకు కుదరలేదు. సో అందుకని సింపుల్గా చేసేసామన్నమాట. సో ఇంకా ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా చేయాలి కదా, అందుకు లేట్ అయిపోతుందిలే అని ఇంకా ఈసారి అది మాత్రం మా వారు కలిపేశారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మాకేంటంటే అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, అలానే దేవుడి పటాలు కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా వాటన్నిటినీ క్లీన్ చేసి బొట్లు పెట్టి మళ్ళీ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకునేసరికి దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే కంప్లీట్గా పడుతుంది. ఎందుకంటే మళ్ళీ దీపారాధన కుందులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసుకోవడం అవన్నీ ఒక్కరోజు అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ముందు రోజు అయితే నేను అనుకున్నాను, అమ్మో నెక్స్ట్ డే ఇంత పని ఉందా, అసలు ఏ టైంలో అవిద్ది ఏంటి అనుకున్నాను. కానీ పర్లేదు, 10-15 ఆ టైం కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు నేను ఇంకా పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేసాను, పాలైతే పొంగించేసి. ఇంకా తర్వాత ఉగాది పచ్చడి చేయాలి కదా, సో మనకి ఉగాది అంటేనే ఈ పచ్చడి అనమాట. సో ఇంకా వీటి కోసం ఏమేమి కావాలో ఇవన్నీ కూడా పాపం మా వారే రెడీగా చేసేసి పక్కన పెట్టేశారు. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా కలుపుతున్నాను. సో నేను చూస్తున్నారు కదా, సో నేను ఇందాక ప్లేట్లో చూపించినవి మాత్రమే నేనైతే కలుపుతాను అనమాట. ఇంకా ఎక్కువ ఇందులో ఏమీ యాడ్ చేయను. సో నార్మల్గా ఇందులో ఎక్కువగా యాడ్ చేసింది వచ్చేసి నేను బనానా అండ్ పుట్నాలు, ఈ రెండు మాత్రం కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తాను. ఇంకా మిగతావన్నీ మనకు తెలిసినయే కదా. అంటే ఈ ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా చేస్తున్నారు. సో మేమైతే ఇలా సింపుల్గా చేస్తామన్నమాట. ఇందులో నేను ఎక్కువ యాడ్ చేసిందల్లా అంటే కొంచెం టేస్ట్ కోసం బనానా అండ్ పుట్నాలు అని చెప్పాను కదా, నాకు ఆ రెండు వేస్తే కొంచెం టేస్ట్ నచ్చుతుంది. సో అందుకని ఎప్పుడు ఇవి కూడా వేస్తూ ఉంటాను. ఇంకా నార్మల్గా మనకి ఉగాది పచ్చడి అంటే సో షడ్రుచులు కాబట్టి అవన్నీ కూడా యాడ్ చేశాను. కాకపోతే కారం బదులు ఈసారి నేనైతే మిరియాల పొడి యాడ్ చేశాను అనమాట. సో మనకి మెయిన్ అంతకుముందు కారాలు అవన్నీ ఉండే కాదు కాబట్టి, సో ఫస్ట్ మనకి కారం అంటే మిరియాలేనంట. సో అది నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట. అందుకని చెప్పి ఈసారి కారం బదులు నేనైతే మిరియాలు యాడ్ చేశాను. ఇంకా అన్నీ నార్మల్గా బెల్లం, చింతపండు రసం, మామిడికాయ, ఉప్పు, ఇంకా అలానే చెప్పాను కదా, సో ఇంకా ఇవన్నీ కూడా వేసాను అనమాట. ఇంకా నేను వచ్చేసి ఎలా రెడీ అయ్యాను అనేది చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఈసారి అయితే చాలా సింపుల్గానే రెడీ అయ్యాను. హెవీ శారీస్ కట్టుకొని పూజలు చేయాలంటే అసలు ఈ సమ్మర్లో అయితే అస్సలు నా వల్ల కాదనమాట. సో ఇంకా నేను అందుకని చాలా సింపుల్గానే కట్టుకున్నాను శారీ కూడా. సో ఇది వచ్చేసి మొన్న నేను రమా క్లాత్ స్టోర్లో తీసుకున్నాను. క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంది. సో కలర్ కూడా నాకు ఆ రెడ్ కలర్ లేదనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే అది తీసుకున్నాను. ఇంకా నేనైతే అలా రెడీ అయిపోయి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి ఇదంతా మా వారైతే బయట నుండి అయితే వీడియో తీసుకుంటూ వస్తున్నారనమాట. సో పాపం మీ సార్ అయితే ఈ వీడియో తీయడంలో కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. సో లేదంటే ఎక్కువ నేను స్టాండ్ పెట్టుకునే వీడియో తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా మా బుడ్డోడు అయితే కొంచెం తెలియదు కదా, ఇంకొక 2 ఇయర్స్ ఆగితే తనే తీసేస్తాడేమో సో వీడియోస్ అవన్నీ కూడా. ఇంకా ప్రస్తుతానికైతే ఈసారి మా వారు తీశారు. సో నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఇంకా దేవుడి మందిరం దగ్గర కూడా మొత్తం అలంకరణ చేద్దాము అని చెప్పేసి కొంచెంగా మామిడి మండలు ఇవన్నీ కూడా పెట్టానన్నమాట. ఇంకా పటాలకు కూడా పువ్వులు అవన్నీ కూడా పెడుతున్నాను. ఇంకా నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ సో కుదరలేదన్నమాట. అంటే ఆ రోజు మంగళవారం కాబట్టి సో మా వారైతే ప్రతి మంగళవారం వెళ్తూనే ఉంటారు ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా నాకు లేట్ అయిపోయేటట్టుందిలే, ఇంకా మీ ఇద్దరే వెళ్ళొచ్చేయండి అంటే ఇంకా నేను ఈ పనంతా చేసుకునేలోపు మా వారు కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. సో ఇంకా ఈసారి పండగకి అయితే నేను వెళ్ళలేదన్నమాట. సో లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళామనుకుంటా, అంటే ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఆ రోజే వచ్చింది, ఉగాది రోజు. సో ఇంకా రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాము. అంటే ఆ రోజు అమ్మ ఉంది కాబట్టి సో అవన్నీ నాకు
త్వరగా అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి వెళ్ళాము. ఇంకా ఈసారి అయితే కుదరలేదనమాట. అందులోనూ నేను దీపం వెలిగించానంటే ఇంట్లో మళ్ళీ ఆ దీపం కొండెక్కేదాకా కూడా నేను ఎక్కడికి కూడా బయటికి వెళ్ళము. అంటే ఇంట్లో దీపం ఇలా వెలుగుతున్నప్పుడు తలుపులు అవి మూసేయకూడదు అంటారు కదా. మళ్ళీ ఇంకా ఇదంతా కొండెక్కేసరికి దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయినా పడుతుంది. ఇంకా లేట్ అయిపోతుందిలే, ఇంకా నా వల్ల మీరు కూడా ఆగిపోవాల్సి వస్తుంది, మీరైతే వెళ్ళొచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా మా వారిని మా బుడ్డోడిని అయితే టెంపుల్కి వెళ్ళిపోమన్నాను. ఇంకా ఈసారి అయితే పాపం వాళ్ళిద్దరే టెంపుల్కి వెళ్ళొచ్చారనమాట. లేదంటే నేను కూడా వెళ్ళాలంటే ఇంకా లేట్ అయిపోయేది. నా వల్ల వాళ్ళు కూడా ఆగిపోవాల్సి వచ్చేదనమాట. ఇంకెందుకులే అని ఇంట్లో పూజ చేసుకున్నా ఎక్కడైనా ఆ దేవుడే కాబట్టి ఇంకా ఇంట్లో మనశ్శాంతిగా దండం పెట్టుకుంటే చాలే అనిపించింది నాకు. ఇంకా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా దేవుణ్ణి కూడా ఈ కొత్త సంవత్సరంలో అయినా నేను అనుకున్న వాటిలో కొన్నైనా నెరవేర్చు స్వామి అని చెప్పేసి దేవుణ్ణి అయితే కొంచెం పట్టేసి దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తాడో చూడాలి. ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా మేము కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ కొత్త సంవత్సరం అంటేనే మనకి ఉగాది పచ్చడి కాబట్టి అది కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసేసాము. ఇంకా ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను. ఇంకా తర్వాత అయితే చాలా నీరసం వచ్చేసింది, ఇంకా వీడియో అనేది తీయలేకపోయాను. ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ కొత్త సంవత్సరం రోజు నుంచైనా మన ఛానల్ అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మీరు గుర్తించి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దగ్గర దగ్గర 2 years అవుతుంది నేను పెట్టేసి, కానీ నాకు ఎలాంటి సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. ఈ కొత్త సంవత్సరమైనా పెరగాలని అనుకుంటున్నాను. ఇంకా దానికోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.